హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం దిశగా మరో కీలక అడుగైతే వేస్తుంది. రైతు భరోసా పథకాన్ని మరింత విస్తరించే దిశగా ముందడుగు వేసింది. ఇప్పటి వరకు ప్రభుత్వం లబ్ధి పొందని కొత్త రైతులను కూడా ఇందులో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత నెలలో విడుదలైన రైతు భరోసా నిధులు పెద్ద సంఖ్యలో రైతులకు చేరుకున్నప్పటికీ పట్టాదార్ పాస్ పుస్తకాలు లేకపోవడం వల్ల చాలా మంది ఈ ప్రయోజనానికి దూరంగా నిలిచారు. ఈ లోటును గుర్తించిన ప్రభుత్వం తాజాగా పెద్ద ఎత్తున పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ చేపట్టింది. ఇప్పుడు ఆ రైతులకు కూడా ఆర్థిక సాయం అందేలా చర్యలు ప్రారంభించింది. ఇప్పటి వరకు ఈ పథకం ప్రధానంగా పాత లబ్ధిదారులకే పరిమితమై ఉండేది. అయితే భూములు కొత్తగా కొనుగోలు చేసి పట్టా పొందిన రైతులు కూడా వ్యవసాయ ఖర్చులు భరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించిన ప్రభుత్వం వారికి కూడా సమాన అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా దాదాపు 85,000 మంది కొత్త రైతులు లబ్ధి పొందే అవకాశం ఉంది. ఇప్పటికే 62,000 మందికి పైగా రైతులు దరఖాస్తులు సమర్పించగా మిగతా వారు కూడా ముందుకు వస్తున్నారని అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ ఈ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అర్హతలు, భూమి వివరాలు, పట్టాదారుల ధృవీకరణ వంటి అంశాలను సరిచూస్తోంది. దరఖాస్తుల పరిశీలన పూర్తయిన వెంటనే అర్హులైన రైతుల తుది జాబితాను ప్రకటించి వారికి నిధులు జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఏప్రిల్ 15 నుంచి 20 మధ్య యాసంగి సీజన్ 2వ విడత నిధులను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు. ఈ విడతలో సుమారు 9,000 కోట్లను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పంటల సాగు సమయంలో అవసరమైన పెట్టుబడిని సమయానికి అందించడం ద్వారా రైతులు అప్పుల భారాన్ని తగ్గించుకోగలరని ప్రభుత్వం భావిస్తోంది. గత అనుభవాన్ని పరిశీలిస్తే 2025-26 ఖరీఫ్ సీజన్లో సుమారు 69.39 లక్షల మంది రైతులకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 8,744 కోట్లకు పైగా నిధులు తక్కువ కాలంలో పంపిణీ చేశారు. ఈ వేగం ప్రభుత్వ యంత్రాంగ సామర్థ్యాన్ని చూపించింది. నల్గొండ జిల్లాలో అత్యధిక లబ్ధిదారులతో అగ్రస్థానం అయితే నిలిచింది. ఇతర జిల్లాల్లో కూడా లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ప్రభుత్వం చెప్తోంది. ఈ తాజా నిర్ణయం రైతులకు ఆర్థిక భరోసాను మరింత బలపరుస్తుందని నిపుణులు విశ్లేషణ చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, కార్మిక ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ప్రత్యక్ష సహాయం ఎంతో ఉపయోగకరంగా మారుతోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో చలనం పెంచడంలో కూడా ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ నిర్ణయంపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.